హాయ్ అండి. హలో. ఈరోజు వీడియో వచ్చేసి మా మహేష్ స్కూల్లో జరిగిన మెగా పేటిఎం. వెల్కమ్ టు మై ఛానల్ కుమారి విలేజ్ లైఫ్ స్టైల్. ఈ ఫంక్షన్ ఎంత కోలాహలంగా జరిగిందంటే మామూలుగా జరగలేదు. జనం ఎంతమంది వచ్చారంటే నేనైతే అసలు ఊహించనే లేదు. చూడటానికి కన్నుల పండగగా ఉంది. ఈ ఫంక్షన్ మామూలుగా జరగలేదండి. జనం ఎంతమంది వచ్చారంటే నేనైతే సరే అస్సలు ఊహించలేదు. స్కూల్ అంతా ఎంత కోలాహలంగా ఉందంటే ఈ ఫంక్షన్ మామూలుగా జరగలేదు. నేను స్కూల్కి వెళ్ళేసరికి 12 గంటలు అవుతుంది. అప్పటికే మీటింగ్ ఆల్మోస్ట్ వచ్చింది. స్కూల్కి వెళ్ళే టైం మించిపోయింది. ఎందుకంటే మా స్కూల్లో కూడా ఇదే ఫంక్షన్ జరుగుతుంది. నేను కూడా మా స్కూల్లో ఫంక్షన్ చూసుకోవాలి, ప్లస్ అక్కడ వంట చేయాలి, అక్కడికి వచ్చిన పేరెంట్స్కి అన్ని సౌకర్యాలు చూసుకొని ఆ తర్వాతే మా మహేష్ స్కూల్కి నేను వెళ్ళటం జరిగింది. మా సార్ రిక్వెస్ట్ చేసుకొని, మా మేడం రిక్వెస్ట్ చేసుకొని 12 గంటల తర్వాత మాత్రం నేను మహేష్ స్కూల్కి వెళ్ళటం జరిగింది. అప్పటికే నా కోసం మహేష్ మా ఇంటి దగ్గర వాళ్ళ ఫోన్ తోటి కాల్ చేసి ట్రై చేస్తూనే ఉన్నాడు, మమ్మీ ఎప్పుడు వచ్చిద్దా అని. పిల్లలకు ఫంక్షన్ ఎంత ముఖ్యమో వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి రావడం కూడా అంతే ముఖ్యం. స్కూల్కి వెళ్ళిన మహేష్ నేను కనపడిన వెంటనే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే చాలా 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 హ్యాపీ అనిపించింది. నిజంగా నేను వెళ్ళకపోతే మహేష్ చాలా ఫీల్ అయ్యేవాడేమో అనిపించింది. నేను మా ఇంటి పక్కన చుట్టాలు చాలామంది వెళ్ళామండి. మా పిల్లలందరూ ఆ స్కూల్లోనే చదువుతున్నారు కాబట్టి స్కూల్లోకి వెళ్ళిన వెంటనే ఇంకా ఎక్కడికక్కడ ఫంక్షన్ దగ్గర పిల్లలు కూర్చొని ఉన్నారు. పిల్లలు చాలామంది ఎంత టాలెంట్ ఉందంటే వాళ్ళు కొన్ని ఆర్ట్స్ వేశారండి. ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్క దాన్ని వాడారండి. వాళ్ళు కందిపప్పు కాడి నుంచి, మినుముల కాడి నుంచి, టీ పొడి కాడి నుంచి, శనగల కాడి నుంచి, శనగపప్పు కాడి నుంచి అసలు ఏం వాడారంటే అసలు చిన్న చిన్న బాల్స్, వెయిట్లెస్ బాల్స్ వాడి వాటితోటి అమ్మ అని నేమ్ రాశారు. ఎలా అనిపించిందంటే క్రియేటివ్ థాట్స్ అండి. ఎంత బాగున్నాయంటే పిల్లల్లో ఇంత టాలెంట్ ఉంది కానీ మనమే గుర్తించట్లేదేమో అనిపించింది. ఇవన్నీ పిల్లలు ఏర్పాటు చేసినాయనండి. ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క ఈవెంట్లా తయారు చేసేసాడు. వాళ్ళ టాలెంట్ని నిజంగా మెచ్చుకోవచ్చు. మేము అన్నిటినీ గమనిస్తూ ఉన్నాము. మీటింగ్ జరుగుతుంది కానీ మేమైతే వీటిని చూస్తూ వీడియో తీయాలనిపించింది. అందుకే వీటి కోసం ప్రత్యేకంగా మేము పక్కకు వచ్చి వీడియో తీసుకుంటున్నాం. ఫంక్షన్ అయితే చాలా 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 బాగా జరిగిందండి. ఈ ఫంక్షన్కి నిజంగా వెళ్ళకపోతే నేను కూడా చాలా మిస్ అయ్యేదాన్నేమో అనిపించింది. కానీ పేరెంట్స్ నిజంగా అండి, పిల్లలు ఏదైనా స్కూల్లో ఫంక్షన్ ఉంది అంటే మాత్రం వెళ్ళకుండా అస్సలు ఉండొద్దు. మనకెప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి కానీ పిల్లల మొహంలో ఆ సంతోషం చూడాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్కి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న మా మహేష్ స్కూల్లో సైకిల్ పంపిణీ చేశారండి. ఈ స్కూల్ వచ్చేసి సంతమావులూరు. ఈ మండలంలో చదివిన ప్రతి విద్యార్థి నిన్న ఎంత హ్యాపీ మూడ్లో ఉన్నారంటే అది చెప్పేది కాదు. అసలు మామూలుగా లేదు వాళ్ళ హ్యాపీనెస్. సైకిల్ ఇస్తున్నారు, స్కూల్కి వెళ్ళాలి, ఇంకా పొద్దున్న లేచింది మొదలు స్కూల్ బస్ అందదు, ఇంక ఇదే ఉరుకులు పరుగులు. మామూలుగా లేరండి. అసలు ఈ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేవండి. అసలు అంతమంది పిల్లల మొహంలో నిన్న సంతోషం చూసాము. ఇదే సంతోషం మేము కూడా అనుభవించున్నాం. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు కూడా సైకిల్ ఇచ్చారు. ఇదే గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇదే గవర్నమెంట్ మా పిల్లలకు కూడా సైకిల్ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు మనం స్కూల్ వెనుకున్న గ్రౌండ్కి వెళ్తున్నాం. ఈ గ్రౌండ్లో చూసారా ఎన్ని సైకిల్ నిలబెట్టున్నారో, మామూలుగా లేదండి. ఇక్కడ స్కూల్లోనూ సైకిల్ ఇచ్చారు, అలాగే పక్కనే ఉన్న కాలేజీలో వాళ్ళకి కూడా సైకిల్ ఇచ్చారు. అందుకే ఇంత కోలాహలం. ఈ సైకిల్ పంపిణీ చేయటానికి అయితే గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చాడు, పిలుస్తాము. మాకు
అలాగే పరిచయం, అలాగనే తెలుసు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఆయన ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. మేము ఆయన్ని చూసాము. ఎంత హడావిడిగా ఉందంటే ఈ ఫంక్షను మామూలుగా హడావిడి లేదండి. ఆ ఫంక్షన్లో పిల్లలకి సైకిల్ ముందు నిలబెట్టారు అంతే. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే వాళ్ళు సైకిల్ బెల్లులు కొట్టారండి. చెవులు మారుమోగిపోయినాయి. ఎంత హడావిడి చేశారంటే అక్కడ ఇంకో సౌండే వినపడట్లేదు. ఆ సైకిల్ బెల్ సౌండ్ తప్ప పిల్లల మొహాల్లో వాళ్ళకి ఇంత హ్యాపీ ఉందా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. ఒక పిల్లోడు సంతోషపడితేనే మామూలుగా ఉండదండి. అలాంటిది ఇంతమంది పిల్లల సంతోషం పట్టలేనంత హ్యాపీగా ఉంది అక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ. బుజ్జిగారి చేతుల మీదుగా ఒక 10 మందికి సైకిల్ ఇప్పించారు. ఆ తర్వాత పిల్లల్ని ఎవరి సైకిల్ దగ్గర వాళ్ళు నిలబెట్టారు కదా, వాళ్ళు ఇంకా సైకిల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పేరెంట్స్ తోటి సంతకాలు పెట్టించుకొని పిల్లలకి పేర్ల దగ్గర టిక్ మార్క్ చేసుకొని పిల్లలకి సైకిల్ పంపిణీ చేశారండి. ఈ పంపిణీ అయిన వెంటనే మేము భోజనాలు చేసుకొని మేము భోజనాలు చేసుకొని ఇంటికి వచ్చేసామండి. నిన్నైతే సాయంత్రం వరకు మాకు స్కూల్లోనే పట్టిందండి. 12 గంటల నుంచి 4:30 వరకు మేము స్కూల్లోనే ఉన్నాము. ఆ ఫంక్షన్ అంతా చూసుకొని పిల్లల్ని ఇంటికి రమ్మని చెప్పి మేము బస్సులకు వచ్చేసాము. పిల్లలు అయితే సైకిల్లోనే ఇంటికి వచ్చారండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఊరి నుంచి కూడా దగ్గర ఒక 10 సైకిల్ దాకా వచ్చారండి. పిల్లలు సైకిల్ మీద ఇంటికి వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ ఆల్.